మొన్న మంగళవారం రోజు రెక్కలు ముక్కలయ్యేలా రాత్రి దాకా పనిచేసి అలిసిపోయి ఏముందిలే ఇంకా అని పడుకోకుండా ఈ రోజు ఏదోటి అదరగొడదామని డిసైడ్ అయ్యి థమ్సప్ ప్యాడ్ లో హీరో రేంజ్ ఎనర్జీతో బయటికి బయలుదేరి బీచ్ రోడ్ లో బేవర్స్గా తిరుగుతున్నప్పుడు ఈ మురి మిక్చర్ బండి కనిపించింది. ఐటమ్స్ అన్ని కలిపేసి ఏదో ఒక మిక్చర్ నా ముఖాన్ని కొట్టేయన్నా అని అక్కడ ఉన్న అన్నయ్యతో చెప్పగానే ఆయన మామిడికాయలు మసాలాలు బజ్జీల్లో బాగా మిక్స్ చేసి ఈ ఐటమ్ నా చేతిలో పెట్టేశాడు. ఆ రుచికరమైన మిక్చర్ తింటూ నా దగ్గరే గానీ 10 కోట్లుంటే నేనేం చేస్తానబ్బా అని రాత్రి వేళల్లో పకటి కలలు కంటున్న టైంలో ఎలాగూ ఇక్కడ వరకు వచ్చాం కదా, పనిలో పనిగా పక్కనే ఉన్న థియేటర్లో మొన్నొక రోజు చూసిన ఇంగ్లీష్ సినిమా మళ్ళీ చూడొచ్చు కదా అని అమోఘమైన ఐడియా ఒకటి వచ్చింది. సమయం వృధా చేయకుండా టికెట్ తీసుకొని ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడిన శీతల పానీయం సీసా ఒకటి కొనుక్కొని థియేటర్లో కూర్చున్నా. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, F1 సినిమా సార్, సినిమా అంతే. ఈ సినిమా డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఆడియన్స్ ఎమోషన్స్తో కబడ్డీ ఆడుకోవడం బాగా తెలుసు. రేసింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారైనా F1 కార్ నడపాలి అనుకునేలా పిండారు ఎమోషన్ని. ఇంటర్వెల్లో ఆకలిగా ఉంది అని నెల రోజులు నా మొబైల్ రీఛార్జ్కి అయ్యేదానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ ఐటమ్ తెచ్చుకున్నా. ఇది తిన్న తర్వాత మాస్టారు అసలు తినకుండా ఆకలితో ఉండటమే బెటర్ అనిపించింది. సర్లే అది అలా వదిలేసి ఫుల్ ఎమోషన్తో సినిమా చూసేసి ఈ మధ్య యూత్ అందరూ అంటున్నారే ఏంటది దిస్ ఈజ్ సినిమా అన్న డైలాగ్ ఒకటి చెప్పేసి F1 రేసర్ లాగా ఫుల్ స్పీడ్తో కాకుండా స్పీడ్ లిమిట్లో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను.